ప్రైజ్ ద లార్డ్. మీ జీవితంలో ఇంకా ఎంతకాలం శోధన, అవమానము, బాధ, వేదన, కష్టము అని మీరు అనుకుంటున్నారా? 1 కొరింథీయులు 10వ అధ్యాయము 10వ వచనము మరియు 13వ వచనములో, మీరు సనుగకుడి, ఇశ్రాయేలులో కొందరు దేవుడిని సనుగి సంహారకుని చేత నశించిరి. మనము చూసిన వాక్యము, ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఎర్ర సముద్రములో, అరణ్యములో వారికి మేఘస్తంభములై, రాత్రి అగ్ని స్తంభములై, బండ నుండి నీళ్లు, ఆత్మ సంబంధమైన ఆహారాన్ని భుజించిరి. కానీ దేవుడు కానాను దేశములో వారి కొరకు పెట్టిన ఆశీర్వాదమును గ్రహింపలేక దేవుడిని దూషించి కొందరు చనిపోయిరి. 13వ వచనములో, మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవించదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయుడు. దేవుడు యోబుకి అరికాలం మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబుని వేధించాడు. కానీ యోబు, మనము దేవుని దగ్గర నుండి మేలు మాత్రమే పొందాలా, కీడును అనుభవించకూడదా అని చెప్పాను. కానీ యోబుకు ఆ శోధన, వేదన ముందు దేవుడు ఏర్పాటు చేసిన 2 ఆశీర్వాదమును కలుగజేసాను. రూతు జీవితంలో అత్తైన నవోమి భర్త చనిపోయి తన 2 కుమారులు కూడా చనిపోయినప్పుడు బాధలో తన 2 కోడలతో మీ దేశమునకు వెళ్ళిపోండి అనగా ఓర్ఫా అలాగే చేశాను. కానీ రూతు, నువ్వు నివసించే చోట ఉండెను, నీ జనమే నా జనము, నీ బాధలో కూడా నేను ఉంటానని చెప్పాను. కానీ వారిద్దరూ మన జీవితంలో ఇంకా ఎంతకాలం పేదరిక ఉంటుంది అని అనుకున్నప్పుడు రూతును ఒక ధనవంతుడైన బోవాజు వివాహం చేసుకొనెను. యోసేపు జీవితంలో ఎంతగానో ప్రేమించే ఆయన తండ్రి నుండి మరియు సహోదరుల నుండి దూరమై శిరసాలలో బాధపడుతూ అనుకున్నాడేమో, నా జీవితం ఇంతేనా, లేదా మంచిగా అవుతుందా అని ఊహించాడేమో. కానీ దేవుడు యోసేపుకు వేదన తరువాత సింహాసనాన్ని ఇచ్చాను. ఈరోజు మీ జీవితంలో వేదన, బాధ, శోధన, అవమానముల, ఉద్యోగము లేదా అనారోగ్యమా, నా జీవితం ఇంకా మారదా, చనిపోదామని అనుకుంటున్నారా? కొన్నిసార్లు మనమే శోధనలో, బాధలలో తెచ్చుకుంటాం. కానీ వాటిల నుండి బయటకు తప్పించుకునే మార్గము కూడా దేవుడు కలుగు చేస్తాడు. అయితే దేవుడు మీకు సహించే శోధన, బాధ, వేదన ఇస్తాడే కానీ దానికి ముందు పెట్టిన బహుమానము మరియు ఆశీర్వాదము కొరకు ఎదురుచూడు. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. నీ యొక్క శోధన, బాధలో కూడా దేవుని మీద నమ్మకం ఉంచు. 2 ఆశీర్వాదము దేవుడు మీకు కలుగు చేయను. ఆమేన్.